హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ మూడో భాగాన్ని వినేద్దాం. అవునువే, అయితే ఏం చేస్తావే అని అడిగాడు అర్జున్. ఆ మాట వినగానే మూతి ముడుస్తూ ఇదే నా రూమ్ అంది అభి. కాలుతో ఆ రూమ్ డోర్ని తన్ని అభిని బెడ్ మీద కూర్చోబెట్టాడు అర్జున్. ఇదిగో ఈ మెడిసిన్ని జాగ్రత్తగా వాడు, వాడకపోతే స్వెల్లింగ్ తగ్గదు. ఇందాక నుండి నా బాయ్ ఫ్రెండ్ అని ఏడుస్తున్నావు కదా, వాడిని మళ్ళీ 3 రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పు అన్నాడు అర్జున్. వాడు కాదు, విక్రమ్ గారు అంది అభి ఉక్రోషంగా. అభి 2 బుగ్గల్ని ఒత్తేస్తూ వాడికే చెప్తున్నాను అన్నాడు అర్జున్ కోపంగా. నొప్పికి కళ్ళు చిన్నవి చేస్తున్న అభిని చూడగానే అభి ప్లేస్లో ఇంకెవరో కనిపించడం మొదలై వెంటనే వదిలేశాడు అర్జున్. జాగ్రత్తగా ఉండు మిస్ అభినయ, రోజులన్నీ మనవి కాదు. మెయిన్గా వాడితో ఇంకాస్త జాగ్రత్తగా ఉండు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే అభి షాక్ అయిపోయింది. విక్రమ్ గారు నన్ను మోసం చేస్తున్నారంటున్నారా మీరు అని అడిగింది కోపంగా. అలా అని నేను అనలేదు, కానీ దానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నాను అన్నాడు అర్జున్ బేస్ వాయిస్లో. ఇంకేం చెప్పలేక సరే అన్నట్టు తలాడించింది అభి. రూమ్లో ఎవరూ లేకపోవడం చూసి నువ్వేమైనా వాష్రూమ్కి వెళ్ళాలా అని అడిగాడు అర్జున్. ఆ మాట వినగానే చేతితో తల కొట్టుకుని అక్కర్లేదు అన్నట్టు తల తిప్పింది అభి. సరే ఆగు, నేను తినడానికి ఏమైనా తెస్తాను, మీ రూమ్మేట్స్ ఎవరూ లేనట్టున్నారు కదా అన్నాడు అర్జున్. నీది ఐఫోనే కదా, ఆ ఛార్జర్ ఇటివ్వు అని అభి ఫోన్ ఛార్జర్ తీసుకుని తన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళాడు అర్జున్. అర్జున్ వెళ్ళగానే కంటిన్యూగా రింగ్ అవుతుంది అతని ఫోన్. అబ్బా అని విసుక్కుంటూ నెమ్మదిగా బెడ్ మీద నుండి లేచి ఫోన్ తీసుకుంది అభి. హలో అని అభి మాట్లాడేలోపే, ఈడియట్, బుద్ధుందా నీకు? ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నావు అతని అపాయింట్మెంట్ కోసం? ఇప్పుడేం పోయే కాలం వచ్చింది, నువ్వు రాలేదు అని అడిగాడు అర్జున్ ఫ్రెండ్ రాహుల్. ఇటువైపు నుండి సైలెంట్ అయిపోయింది అభి. నిన్నే అడిగేది, ఏం రాలేదు అని అడిగాడు రాహుల్ గట్టిగా. హలో అంది అభి నెమ్మదిగా. అంజలి అన్నాడు రాహుల్ అనుమానంగా. అంజలి కాదండి, అర్జున్ గారి ఫోన్ నా దగ్గర ఉంది, ఆయన బయటికి వెళ్ళారు, వచ్చాక కాల్ చేయిస్తాను అంది అభి. వెయిట్ వెయిట్, మీరెవరు అని అడిగాడు రాహుల్. నేను అర్జున్ గారి ఫ్రెండ్ అంది అభి. నేను కూడా అర్జున్ గారి ఫ్రెండ్నే, కానీ నీ పేరేంటి అని అడిగాడు రాహుల్ వెటకారంగా. అభినయ అంది. ఓహో ఓకేలే, వాడు వచ్చాక కాల్ చేయమని చెప్పు అన్నాడు రాహుల్. ఆగండి, ఈరోజు ఆయన నాకు యాక్సిడెంట్ అయిందనే ఉండిపోయారు, ఎవరిని కలవాలనుకుంటున్నారు అని అడిగింది అభి. ప్రొఫెసర్ స్వామినాథన్, ఎంఐటీలో పెద్ద ప్రొఫెసర్. అతనికి వీడి ప్రాజెక్ట్ చూపించడం కోసమే చాలా రోజుల నుండి వెయిటింగ్. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో జరుగుతున్న సైన్స్ ఫెస్టివల్కి వచ్చారాయన. ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటే రాలేదు వాడు. మళ్ళీ ఈ ఛాన్స్ దొరుకుతుందో లేదో అన్నాడు రాహుల్. ఆ మాట వినగానే అభికి చాలా బాధగా అనిపించింది. తన కోసం ఏం సంబంధం లేకపోయినా మంచి ఆఫర్ని వదులుకున్నందుకు గిల్ట్ ఫీలింగ్ వచ్చేసింది అభికి. లోపలికి వచ్చిన అర్జున్ అభి ముందు ఫుడ్ ప్యాకెట్స్ పెట్టి, ఇక్కడ తెలుగు వాళ్ళ ఫుడ్ లేదు, ఏదో దొరికింది తెచ్చాను తిను అంటూ. ఓయ్, నా ఫోన్ ఏంటి నీ చేతిలో అని అడిగాడు అర్జున్. అది వినగానే కళ్ళెత్తి అర్జున్ వైపు చూసింది అభి. అభి కంటి నుండి నీరు కారిపోవడం గమనించి, ఏంటి నొప్పిగా ఉందా నీకు అని అడిగాడు అర్జున్. లేదు అన్నట్టు తలూపి, బెంగగా ఉంది అంది అభి. బెంగ ఎవరి మీద అని అడిగాడు అర్జున్. అన్నయ్య అంది అభి ఆల్మోస్ట్ ఏడ్చేస్తూ. కూల్ కూల్, ఏడవకు, ఎవరైనా చూస్తే నేనేదో చేసేసాను అనుకుంటారు, ఫోన్ చెయ్యి, కొన్నావుగా ఐఫోన్, ఇంక దేనికది అన్నాడు అర్జున్. అప్పటి వరకు అర్జున్ విసుక్కుంటాడు, కోప్పడతారని మాత్రమే అనుకుని అభి మొదటిసారి అర్జున్లోని వేరే కోణాన్ని చూడడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్ అంది అభి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఆ చేయిని అభిని అనుమానంగా చూస్తూ, ఇదేంటి సడన్గా అన్నాడు అర్జున్. ఫ్రెండ్షిప్కి కూడా అనుమానమేనా అని అడిగింది అభి కళ్ళు చాటంత చేసి. అనుమానంగా కాదు, సడన్గా ఎందుకా అని అంతే అన్నాడు అర్జున్ షేక్ హ్యాండ్ ఇస్తూ. మీ చేతులేంటి అంత మెత్తగా ఉన్నాయి అంది అభి అర్జున్ చేతుల్ని తాకుతూ. అభినయ అన్నాడు అర్జున్ యమ సీరియస్గా. దెబ్బకి కామ్ అయిపోయి అభి అని పిలవండి, పూర్తిగా పిలవద్దు, మనం ఫ్రెండ్స్ కదా అంది అభి. నువ్వు ఈ జన్మకి మారవలే అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు అర్జున్. అన్నిటికీ విసిగే ఈయనకి అనుకుంటూ బెడ్ మీద వాలింది అభి. అభి, ఏంటి ఇది, ఆ దెబ్బలేంటి అని లేపుతోంది లిఖిత. కళ్ళు తెరిచి, ఏం లేదే లిఖిత, పడిపోయాను, చిన్న దెబ్బలే అంది అభి.
ఆ మాట వినగానే అభికి ఒక్కటేసి, కనిపిస్తుందిలే నాకు, ఇంత పెద్ద దెబ్బలు తగిలితే చిన్నవే అంటావా? హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగింది లిఖిత. హా, తీసుకుని వెళ్ళారు అంది అభి. ఎవరు? విక్రమా అని అడిగింది లిఖిత బెడ్ సెట్ చేస్తూ. అర్జున్ గారు అంది. అర్జునా? హూ ఈజ్ అర్జున్ అంది లిఖిత ఆశ్చర్యంగా. ఫ్రెండ్ అంది. ఓ సరేలే, జాగ్రత్తగా ఉండు అభి అంది లిఖిత. లిఖిత, మన యూనివర్సిటీలో ఏదైనా సైన్స్ ఫెస్టివల్ జరుగుతుందా అని అడిగింది అభి. లిఖిత కూడా అభి యూనివర్సిటీయే, కాకపోతే వేరే బ్రాంచ్, సీనియర్. హా, ఏదో అవుతుంది అంది లిఖిత. ఎలాగైనా మనం అక్కడికి వెళ్ళాలి అంది అభి. దానికి విఐపి ఇన్విటేషన్స్ ఉంటాయి పాప, అందరికీ అలో ఉండదు అంది లిఖిత. ఎలా అయినా ప్రొఫెసర్ స్వామినాథన్ని కలిసి అర్జున్ అతని అపాయింట్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో రీజన్ చెప్పి అర్జున్కి ఇంకొక అపాయింట్మెంట్ ఇప్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది అభి. నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూడొచ్చు కదా, వెళ్దాం ప్లీజ్ అంది అభి. ఫ్రెండ్సా? ఉన్నారులే, మా సీనియర్స్ అక్కడ ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, నేను కనుక్కుంటాను, వెళ్దాం అంది లిఖిత. థ్యాంక్స్ అంది అభి ఆనందంగా. ఈవినింగ్ అవుతుండగా అభిని కలవడానికి వచ్చాడు విక్రమ్. పడుకున్న అభిని చూస్తూ తెచ్చిన జ్యూస్ బాటిల్స్ పక్కనే పెట్టి గట్టిగా సౌండ్ చేశాడు విక్రమ్. ఆ సౌండ్కి కళ్ళు నలుపుకుంటూ లేచి విక్రమ్ని చూడగానే సిగ్గుతో ముడుచుకుపోయింది అభి. నులుముతున్న చేతిని అలానే పట్టుకొని కంటిలో చిన్నగా గాలుదాడు విక్రమ్. అసహనంగా కదులుతూ దూరం జరిగింది అభి. ఏమైంది బేబీ, ఎలా పడిపోయావు అని అడిగాడు విక్రమ్ బెడ్ మీద కూర్చుని అభి చుట్టూ చేతులేసి. అతని చేతుల మీద చెయ్యేసి యాక్సిడెంట్ అంది అభి. జాగ్రత్తగా ఉండాలి కదా, నేను మార్నింగ్ కొంచెం బిజీ పనిలో ఉండి రాలేకపోయాను, జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళావు కదా అని అడిగాడు విక్రమ్. హా విక్రమ్ గారు, వెళ్ళాను అంది. జాగ్రత్త బేబీ, నీకేమైనా అయితే నేనేమైపోతాను చెప్పు అన్నాడు కిస్ ఇవ్వడానికి ముందుకు వంగుతూ. అతని పెదవుల మీద చేతిని పెట్టి కళ్ళు రెప్పల కిందకి వాల్చేసింది అభి. అభి అంటూ లోపలికొచ్చింది లిఖిత. ఇద్దరు ఉన్న పొజిషన్ని చూస్తూ, సారీ, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, నేను మళ్ళీ వస్తాను అంది లిఖిత. లేదు లిఖిత, రా అంది అభి విక్రమ్కి దూరం జరుగుతూ. ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకో, బై ది వే మనం రేపు వెళ్దాం, నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను అంది లిఖిత. ఎక్కడికి అన్నట్టు అభి వైపు చూశాడు విక్రమ్. సైన్స్ ఫెస్టివల్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో అంది అభి. జాగ్రత్తగా వెళ్ళిరా, నేను ఫ్రీగానే ఉన్నాను, డ్రాప్ చేయనా అని అడిగాడు విక్రమ్. నో పర్లేదు, నేను వెళ్తాను అంది అభి కంగారుగా. హా సరే, నువ్వే వెళ్ళలే, దానికి ఎంత టెన్షన్ ఎందుకు అన్నాడు విక్రమ్. అభితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు విక్రమ్. ఓయ్ ఓయ్ అభి, అమాయకంగా ఉంటావు కానీ ఆహా కిస్ అంది లిఖిత కళ్ళెగరేస్తూ. మొహం టమాటాలా చేసుకుని సిగ్గుపడుతుంది అభి. అలాంటిది ఏం లేదు అంది గొంతు పెగిల్చుకొని. తప్పేం లేదులే అమ్మాయి, లవ్ లాంటివి కామన్లే ఇక్కడ, ఇంతకీ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంది లిఖిత ఆతృతగా. కెమిస్ట్రీయా అంది అభి ఆశ్చర్యంగా. అదే, అతని టచ్కి నీలో ఫీలింగ్స్ రావటం, లేదా బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్లు అనిపించడం లాంటివి అంది లిఖిత. లేదు అన్నట్టు తలూపింది అభి. పోనీ తుల్లింతగా అనిపిస్తుందా అంది లిఖిత. అర్జున్ తనని ముట్టుకోగానే తుల్లింతగా అనిపించడం గుర్తుకొచ్చింది అభికి. వెంటనే తల గట్టిగా విదిలించుకుంటూ లేదు అంది అభి. నీది లవ్ కాదమ్మాయి అంది లిఖిత నీరసంగా. ఎందుకు అని అడిగింది అభి ఆశ్చర్యం ప్లస్ కోపం కలగలిపి. అదంతే, లవ్లో అన్నిటికంటే ముఖ్యమైనది కెమిస్ట్రీ, నీకు ముందే అర్థమైపోతుంది అతను నీవాడా కాదా అని అంది లిఖిత. అలాంటిదేమీ లేదు, నువ్వు ఊరికే సినిమాలు చూసి అలా అంటున్నావు అంది అభి ఉడుక్కుంటూ. అయ్యో రామా, నేను నీకంటే 2 ఏళ్ళు పెద్ద, నీకు లవ్ గురించి తెలిసినప్పుడు నాకు తెలీదా అభి? ఇప్పుడు ఇంట్లో మీ అన్నయ్య చెయ్యి నిన్ను తాకినప్పుడు, బయట ఎవడో చెయ్యి నిన్ను తాకినప్పుడు నువ్వు ఒకేలాగా రియాక్ట్ అవుతావా అని అడిగింది లిఖిత. లేదు అంది అభి. హా, అదే లవ్ విషయంలో కూడా నీకు అతని మీద ఫీలింగ్స్ ఉంటేనే నీ బాడీ రెస్పాండ్ అవుతుంది, లేదంటే వాళ్ళ టచ్ మనకి ఎంత కంపరంగా ఎప్పుడు పక్కకి తోసేద్దామా అన్నట్టుంటుంది అంది లిఖిత. నిజమా అని అడిగింది అభి ఆశ్చర్యంగా. నిజమే అని అభి చెంప మీద చిన్నగా తట్టి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు టాబ్లెట్లు వేసుకుని పడుకో, మళ్ళీ రేపు పొద్దున్నే యూనివర్సిటీకి వెళ్ళాలి అంది లిఖిత. ఎక్కడా నిద్ర? లిఖిత మాటలు అభికి నిద్ర లేకుండా చేస్తే, అంటే నాది లవ్ కాదా
విక్రమ్ గారు నా దగ్గరికి వస్తే అందుకే నేను దూరంగా జరిగిపోతున్నాను అని ఆలోచిస్తూ, నోనో నాది లవ్వే, ఎవరో ఏదో అంటే అది ఎలా నమ్ముతాను? నేను అతని కోసం అమెరికా వచ్చాను, సో నాది లవ్, ఇది ఫిక్స్, నువ్వు ఎక్కువ ఆలోచించుకు అభి అని తన్ని తాను సమర్థించుకుంది అభి. ప్రొఫెసర్ స్వామినాథన్ని కలవడానికి యూనివర్సిటీకి వెళ్ళింది అభి. కానీ అక్కడ తను ఊహించిన దానికంటే ఎక్కువ జనం ఉండి ఫుల్ సెక్యూరిటీతో ఉన్నారు ఆ ప్రొఫెసర్. అక్కడే ఉన్న లిఖిత ఫ్రెండ్స్ని అతని అపాయింట్మెంట్ గురించి అడిగితే మినిమం 2 వారాలు ముందైనా సరే తీసుకోవాలని చెప్పడంతో మతిపోయింది అభికి. తన కోసం అంత చేసిన అర్జున్కి ఎలా అయినా అతని అపాయింట్మెంట్స్ ఇప్పించాలని ఫిక్స్ అయి అతన్ని ఫాలో చేయడం స్టార్ట్ చేసింది అభి. అతని దగ్గరికి కూడా ఎవ్వరికి అలో లేకుండా అతన్ని పూర్తిగా కప్పేశారు సెక్యూరిటీ. ఎలారా దేవుడా ఈయన కలిసేది అని సతమతమైపోతుంది. వెంటనే మెరుపు లాంటి ఆలోచన తట్టి తన భుజాల్ని తనే కొట్టుకుని మంచి ఐడియా అని అప్రిషియేషన్ ఇచ్చుకుంది అభి. అబ్బా అని అతనికి వినిపించేంత గట్టిగా అరిచి కింద పడిపోయింది అభి. వెంటనే వెనక్కి తిరిగి ఆ అమ్మాయికి ఏదో అయింది చూడండి అన్నాడు అతను. అతని గార్డ్స్ దగ్గరికి వచ్చేలోపే నోనో నేను మిమ్మల్ని నమ్మను అంది అభి గట్టిగా. వాట్ అన్నారు గార్డ్స్ ఆశ్చర్యంగా. ఎస్, దేశం కాని దేశంలో ఒంటరి ఆడపిల్లని, అందులో కాలు కూడా బాగలేవు, నన్ను మీరేమైనా చేస్తే ఓ గాడ్ ఇంకేమైనా ఉందా, నేను అస్సలు ఒప్పుకోను అంది అభి కళ్ళు 2 చక్రాల్లో తిప్పుతూ. ముందుకి అడుగులు వేస్తున్న అతని కాళ్ళు ఆగిపోయి అభి క్యూట్ వర్డ్స్కి వెనక్కి తిరిగి అభి వైపు చూశాడు స్వామినాథన్. అమాయకం నిండిన మొహంతో పెద్ద కళ్ళు, చూడ్డానికి భలే ముద్దుగా అనిపించింది అభి అతనికి. వెనక్కి వచ్చి అభి ముందు మోకాల మీద వంగి అభికి హ్యాండ్ ఇచ్చాడు లేవమని. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనసులోనే 1000 దేవుడికి మొక్కుంటూ అతని చేతి హెల్ప్ తీసుకుని లేచింది అభి. ఏ ఊరు మీది అని అడిగాడు చిన్నగా అభి తల నిమురుతూ. భీమవరం అంకుల్ అని నాలుక కరుచుకొని సార్ అంది అభి. హహ, అంకుల్నే కదా, పర్వాలేదులే అన్నారు నవ్వుతూ. అమ్మయ్య, అనుకున్నంత సీరియస్గా ఏం లేడు, ఎలాగోలా ఇతన్ని ఒప్పించేయాలి అనుకుంటూ సార్ అని పిలిచింది నెమ్మదిగా. అంకుల్ అన్నా సరే పర్లేదు అని చెప్పానా అన్నారు అభి వైపు చిరుకోపంగా చూస్తూ. హా అంకుల్, నిన్న మీరు అర్జున్ అనే వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చారు కదా అని అడిగింది అభి. ఆ మాట వినగానే తల తిప్పి అభి వైపు సూటిగా చూస్తూ, నిన్న నేను చాలామందికి అపాయింట్మెంట్ ఇచ్చానే అన్నాడు అతను. హా, మీరు అపాయింట్మెంట్ ఇచ్చిన ఒక అతను రాలేదు కదా అంది అభి. హా, రీసెర్చ్ స్కాలర్ కదా అన్నాడు గుర్తు చేసుకుంటూ. రీసెర్చ్ స్కాలరా? అర్జున్ గారు ఏం చేస్తారో మనకే తెలియదే, ఏదైతే మనకెందుకు, అదే అయింటుందిలే అని అవును అంది అభి బుర్ర గుండ్రంగా ఊపుతూ. అయితే ఇప్పుడు అతనెందుకు వచ్చాడు మధ్యలో అన్నాడు ప్రొఫెసర్. అది అతను నిన్న మిమ్మల్ని కలవడానికి రానిది నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్లే. ఆయన చాలా తెలివైన వారు, చాలా రోజుల నుండి ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. మిమ్మల్ని కలవడం కోసం చాలాసార్లు ట్రై చేశారు. నిన్న అపాయింట్మెంట్ కుదిరినా నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల రాలేకపోయారు. ప్లీజ్ ఆయనకి ఇంకొకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అతని ప్రాజెక్ట్ అంది అభి కళ్ళు చిన్నవి చేసి ప్లీజింగ్గా చూస్తూ. అపాయింట్మెంట్స్ ఆల్రెడీ బుక్డ్, బట్ రేపు లంచ్ టైంలో ఫ్రీగానే ఉంటాను. ఆస్క్ హిమ్ టు జాయిన్ మీ ఇన్ లంచ్ విత్ హిస్ ప్రాజెక్ట్ అన్నాడు ఆయన. సార్ సార్ నిజంగానే కదా అని అడిగింది అభి ఆనందంగా. ష్యూర్ మై బేటీ అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ అంది అభి ఆనందంగా. కుంటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న అభిని చూస్తూ, రేపు నీ బాయ్ ఫ్రెండ్తో పాటు నువ్వు కూడా రా అన్నాడు అతను. బాయ్ ఫ్రెండా అంది అభి ఆశ్చర్యంగా. ఏ కాదా అన్నాడు అతను వింతగా చూస్తూ. నో, నా బాయ్ ఫ్రెండ్ అర్జున్, తీసుకొస్తాను, రేపు లంచ్కి ఇక్కడే కలుద్దాం, బాయ్ అని గాబరాగా చెప్పేసి లిఖితాన్ని తీసుకుని బయటకు వచ్చేసి క్యాంటీన్లో కూర్చుంది అభి. తల మీద చున్నీని ముసుగులా కప్పుకొని కూర్చున్న అభిని విచిత్రంగా చూస్తూ, ఇంతకీ అర్జున్ నీ బాయ్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు అంది లిఖిత. ఎందుకంటే ఏం చెప్పను, అతను నీ బాయ్ ఫ్రెండ్ కాదా అని అడిగినప్పుడు కాదు అంటే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం అతను అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడంటే బాగోదు కదా, అందుకే అంది అభి. నీ తెలివి తెల్ల అన్నట్టే ఉంది కానీ ఇప్పుడు ఆయనకి చెప్పు, మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను, రేపు మన ఇద్దరం కలిసి అతనితో లంచ్కి వెళ్ళాలి అని అంది లిఖిత కళ్ళు తిప్పుతూ. అసలుకే బాధలో ఉన్నాను, హేళన చేయకు బ్రో అంది అభి మొహం మార్చేస్తూ. సరే అది వదిలే, ముందు అర్జున్కి చెప్పు, రేపు ఇతని అపాయింట్మెంట్ తీసుకున్నానని అంది లిఖిత. ఎలా
అతని నెంబర్ నా దగ్గర లేదే అంది అభి. పోనీ ఎక్కడికి కలిసావు అతన్ని అంది లిఖిత. మొదటిసారి ఎయిర్పోర్ట్లో, రెండోసారి కాలేజీ దగ్గర అంది అభి. అబ్బా అని తల కొట్టుకొని, ఎలా చెప్పేది మరి అతనికి? ఈ అపాయింట్మెంట్ కూడా వేస్ట్ అయిపోతుందే అంది లిఖిత. నిన్న అర్జున్ గారు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అతని నెంబర్ ఇచ్చారనుకుంటాను అంది అభి. అవునా, హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం పదా అంది లిఖిత. ఆ మాట వినగానే ఓపిక తెచ్చుకొని కుంటుకుంటూ లేచింది అభి. హాస్టల్కి వెళ్ళగానే బట్టలన్నీ పక్కన పడేస్తూ హాస్పిటల్ రిసిప్ట్ కోసం వెతికింది అభి. బెడ్ కింద పడిన రిసిప్ట్ తీసి మిస్టర్ అర్జున్ రెడ్డి వల్లభనేని, నైస్ నేమ్ అంటూ అక్కడున్న నెంబర్కి కాల్ చేసింది అభి. హలో, అర్జున్ హియర్ అన్నాడు అర్జున్ లిఫ్ట్ చేసి. అభి అంది అభి చిన్నగా. అభినయ అన్నాడు అర్జున్ ఆశ్చర్యం నిండిన గొంతుతో. హా అంది. నీకు నా నెంబర్ అని ఆగిపోయి, దేనికి కాల్ చేశావు అన్నాడు అర్జున్ సీరియస్గా. హా, మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అంది. వాట్ అన్నాడు అర్జున్ చిరాగ్గా. వాట్ లేదు, వంకాయ లేదు, చెప్పేది వినరే. ఎప్పుడు పచ్చిమిర్చి పచ్చడి తిన్నట్టు మొహం అలా మండించుకోకపోతే మామూలుగా మాట్లాడచ్చు కదా అంది. సరే మిస్ అభినయ, దేనికి చేశారో చెప్పండి అన్నాడు అర్జున్ అతి వినయంగా. మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను అంది. ప్లీజ్ అభి, నాకు వర్క్ ఉంది, తీరిగ్గా ఆటల తర్వాత ఆడుకుందాంలే అన్నాడు అర్జున్. మీకు ప్రొఫెసర్ స్వామినాథన్ గారితో రేపటికి అపాయింట్మెంట్ బుక్ చేయించాను అంది అభి. ఆర్ యూ సీరియస్ అన్నాడు అర్జున్ షాకింగ్గా. ఎస్, నేనే వెళ్ళి మాట్లాడాను కూడా అంది అభి కళ్ళెగరేస్తూ. నీ వాగుడు భరించలేక ఒప్పుకొని ఉంటాడులే అన్నాడు అర్జున్ వెటికరంగా. అరే నమ్మరేంటి, నిజంగానే రేపు ఆఫ్టర్నూన్ మన ఇద్దరిని లంచ్ టైంకి అతని క్యాబిన్కి రమ్మని చెప్పారు అంది అభి. నిన్నెందుకు మధ్యలో అన్నాడు అర్జున్ అర్థం కాక. అది మనిద్దరం లవర్స్ అని చెప్పాను అంది అభి కళ్ళు మూసుకొని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.